రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అఫ్కోర్స్ సంవత్సరం మరీ ఎక్కువేం కాదు, అదే టైంలో తక్కువ కూడా కాదు. అందుకనే ఓ క్విక్ సమీక్ష మనం ఈ సంవత్సరానికి సంబంధించి చేసుకుందాం. అసలు ఎలా ఉంది పాలన అనే దానికన్నా ముందు ప్రజలు ఎన్నికల ముందు ఏం ఆశించారు, అది ముఖ్యం. అన్నిటికన్నా ఎక్కువ ఆశించింది ఏంటంటే రాజధాని గురించండి. రాజధాని లేని రాష్ట్రం. జగన్ పాలనలో పూర్తి అనిశ్చితిలో రాజధాని పడిపోవటం, దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ప్రజలందరూ అది కోరుకున్నారు. అది జరిగింది. అమరావతికి పునాదులు పడ్డాయి, పనులు మొదలయ్యాయి, టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇది మనందరికి తెలిసింది. చకచక జరుగుతున్నాయి అన్నీ కూడా. సో అమరావతి ఒక రాజధానిగా ఈ సంవత్సర పాలనలో ఒక ముద్ర వేసుకుంది. ఆ ముద్రకి అధికార ముద్ర కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి రీఆర్గనైజేషన్ యాక్ట్లో సవరణ చేయమని చెప్పి కూడా అసెంబ్లీ నుంచి పంపించడం జరిగింది. సూత్రప్రాయంగా కేంద్రం ఒప్పుకుంది. వచ్చే పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఇది నంబర్ 1 అండి. ప్రజల మనసులో ఉన్నది, ప్రజలు ఆశించింది. రెండోది పోలవరం. ఎందుకంటే దానికి అమరావతికి కేంద్రం డబ్బులు ఇచ్చింది, అట్లానే కేంద్రం సమకూర్చింది డబ్బులు. అది ఏంటనేది నిధులు చాలా పూర్తి తోడ్పడింది. అట్లానే పోలవరం 12,000 కోట్లు తక్షణం సహాయం చేయటమే కాకుండా, విడుదల చేయటమే కాకుండా విదేశీ నిపుణులను తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం విదేశీ నిపుణులు కలిసి ఒక యజ్ఞంలాగా పోలవరాన్ని చేస్తూ ఉన్నారు. ఇట్ ఈజ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరికి ఆశ వచ్చింది. పోలవరం మ్యాక్సిమం 2 సంవత్సరాల్లో పూర్తవుతుందనేటువంటి ఆశ కలిగింది. మూడోది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రజలు ఆశించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో కూడుకున్నదనేది, దానికి కేంద్రం స్పందించి దాదాపు 12,000 కోట్ల నిధులు సమకూర్చి తిరిగి పునరుద్ధరించింది. 4 రైల్వే జోన్. ఇది కూడా ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశం. ఆంధ్రులకి ఎలక్షన్ల ముందు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఇదండి ప్రధానంగా. ఇవి ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఈ 4 ప్రధానమైనటువంటి. కాబట్టి ఆ అనిశ్చిత తీస్తే ఈ 4గిట్లోనూ తొలగింది. ఫస్ట్ నెంబర్ 1. ఇది పాజిటివ్ వైబ్రేషన్. ఇక పాలన ఎలా ఉందని చూసుకున్నప్పుడు ముందుగా చెప్పాల్సి వస్తే, రౌడీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడే భాషలు పోయినాయి. దారుణంగా ఉండేది అంతవరకు. మంత్రులే బూతులు మాట్లాడేస్తే ఇంకా అసలు ఏమని చెప్పాలి ప్రజలకి. అట్లనే మీకు రెండోది కుంభకోణాలు లేవు. ఈ సంవత్సరంలో కుంభకోణాలు ఏమీ జరగలేదు. ఇది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ పాలన 5 సంవత్సరాల్లో ప్రజలు ఫీల్ అయింది ఏంటంటే, గుంతల రోడ్ల మయంతో బాధలు పడ్డారు. ఇవాళ ఆ స్థితి నుంచి బయటపడ్డారు. పూర్తిగా ఏదో బ్రహ్మాండంగా తయారైన చెప్పలేను, కానీ ఆ స్థితి నుంచి బయటపడ్డారు. మంచి ఇమేజ్ వచ్చింది ఆ విషయంలో. నెగటివ్ ఇమేజ్ అయితే లేదు దాంట్లో. తర్వాత సివిల్ సప్లైస్, రేషన్ షాప్కి పునరుద్ధరణ జరగటం కూడా నా దృష్టిలో మంచి పరిణామం. అట్లానే జలజీవన్ మిషన్, ఏదైతే ఇంటింటికి తాగునీటి సౌకర్యం కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోవటాను, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశాన్ని తీసుకొచ్చుకోగలిగారు. ఇది కూడా ఈ 1 ఇయర్ పాలనలో ఒక శుభ పరిణామం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొత్తం కూడా ఇది ఒక గుడ్ ఇమేజ్నే తీసుకొచ్చింది. ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ గుడ్ ఇమేజ్కే వచ్చింది పాలన వరకు. ఇక కేంద్రం ఏం చేసిందని చూసుకున్నప్పుడు ఇప్పుడే చెప్పాం. అమరావతికి నిధులు సమకూర్చింది, పోలవరానికి నిధులు సమకూర్చింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు సమకూర్చింది. దాంతోపాటుగా హైవేస్కి ఎన్నో చోట్ల నిధులు సమకూర్చింది. కొత్తగా కూడా బద్వేల్ నెల్లూరు హైవే కొత్తగా శాంక్షన్ చేశారు ఇటీవలే. జస్ట్ ఈ వారంలో శాంక్షన్ అయింది అది. అట్లనే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వైజాగ్ దగ్గరలో రాబోతూ ఉంది. దుగ్గరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ రాబోతుంది. భోగాపురం ఎయిర్పోర్టు చకచక పనులు జరుగుతున్నాయి. బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
ఇది రిఫైనరీ రామాయపట్నంలో రాబోతా ఉంది. సో ఈ విధంగా కేంద్రం అన్ని విధాలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేసింది. ఇక ప్రైవేటు పెట్టుబడులు చూసుకునేటట్టయితే ఎయిర్సెల్ మిట్టల్ పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతుంది. అది నా దృష్టిలో చాలా పెద్ద సక్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ ఇది ఆంధ్ర అందిపుచ్చిన అవకాశంలాగా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మాత్రం చాలా ముందున్నాడు. ఏది ఈ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, పంప్డ్ స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేటు పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో బాగా వస్తూ ఉన్నాయి. సో వీటితో పాటు రిలయన్స్ బయోగ్యాస్ వేస్ట్ ఎనర్జీ ఇది చాలా బయో ఎనర్జీ ప్లాంట్స్ పెట్టింది. రిలయన్స్ పెడుతుంది, మొత్తం స్టేట్ మొత్తం కూడా వైడ్ స్ప్రెడ్లో పెడతా ఉంది. సరే, వైజాగ్లో టీసీఎస్ సూత్రప్రాయంగా వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఇది ఎన్నికల వాగ్దానానికి సంబంధించింది కాదు, కానీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా తీసుకొచ్చాడు. ఇది కనుక కేంద్ర ప్రభుత్వం వస్తున్న వార్తలను బట్టి సానుకూలంగా ఉంది. తెలంగాణ వ్యతిరేకిస్తూ ఉంది. వ్యతిరేకించడానికి కారణాలు ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే ఇది మిగులు వరద నీరుతో జరుగుతుంది. ఆ వరద నీళ్ళు కూడా బొటాబిట్టుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. 1000 నుంచి 1500 టీఎంసీలు వేస్ట్ అయిపోతుంటే సముద్రంలో, అందుట్లో 200 టీఎంసీలకే తోడుతున్నప్పుడు అబ్జెక్షన్ ఎందుకుందో నాకైతే పూర్తిగా తెలియదు దీని గురించి. బట్ ఈ ప్రాజెక్ట్ ఆమోదం అయితే ఆంధ్ర ప్రజలకి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఇక సవాళ్ళు లేవా అంటే సవాళ్ళు ఉన్నాయండి, సవాళ్ళు లేకుండా ఏం లేవు. ఎందుకంటే ముఖ్యమైన సవాలు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్నికల వాగ్దానం. ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయలేకపోతున్నారా, ఇది ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు. ఎందుకని ఆర్థిక పరిస్థితి బాగలేదు, తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. అయితే సహజంగా ఏ రాజకీయ పార్టీని చేసినట్టు వీళ్ళు కూడా ఎన్నికల్లో చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు, అమలు చేయటానికి నిధులు లేవు. అందుకని వాటిని పొడిగించుకుంటా వస్తున్నారు. చేయమని చెప్పట్లేదు, చేస్తారు, అన్నీ కూడా అమలు చేస్తారు, కానీ టైం పడుతుంది. ముఖ్యంగా ఏదో ఇప్పుడైతే ప్రామిస్ చేసింది ఏంటంటే పెన్షన్లది ఒకటి బాగా చేశారు, దాని వరకు ఏమీ సెకండ్ థాట్ లేదు. ఇప్పుడేదో ఫ్రీ బస్ సర్వీసు ఈ తొందరలోనే పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం ప్రోగ్రాం మాత్రం అది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రోగ్రాం. అది కూడా స్కూళ్ళు తెరిచే లోపల పెడతామని వాగ్దానం చేయటం జరిగింది. సో ఇవన్నీ సవాళ్ళు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేకపోవటం అనేదానికి ఆర్థిక దాని లింక్ డబ్బులతో కూడుకున్నది, అది మెల్లిమెల్లిగా అమలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది, సహజం ఇది. దాంతోపాటు డిస్టర్బింగ్ ట్రెండ్, మరి ఒకవైపు మరి రిఫార్మ్స్ వైపు వెళ్తున్న టైంలో జిఎస్టీ కలెక్షన్స్ ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు. దీని మీద కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇమేజ్ దాంట్లో 1 ఇయర్లో విజిబిలిటీ, పోలవరం పనులు జరుగుతున్నాయి, కానీ పోలవరం ఎప్పుడు విజిబిలిటీ వస్తుంది, ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు వచ్చినప్పుడు విజిబిలిటీ వస్తుంది. అట్లానే అమరావతి ఏంటి, మొదటి సంవత్సరం అసలు మీ గ్రౌండ్ క్లీనింగు, టెండర్ ప్రక్రియ, అసలు చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ చేసుకొని ఇవాళ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడిప్పుడే పునాదులు పడతా ఉన్నాయి. 1 ఇయర్ పట్టింది, కాబట్టి విజిబిలిటీ లేదు. సో మనం పేపర్లో ఏం రాసుకుంటున్నాం, ఏం చెప్తున్నాం టీవీలో అనే దానికన్నా కూడా విజిబిలిటీ యాంగిల్ ఇంకా ప్రజల దగ్గరకి వీళ్ళు పని, ఇదిగో అమరావతిలో ఈ పనులు జరుగుతున్నాయి, పోలవరంలో ఇది జరుగుతున్నాయి, ఆ విజిబిలిటీ డెఫిషిట్ అనేది కనపడతా ఉంది. సహజం అది, దాంట్లో నేను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లేదు, కాకపోతే ప్రజల్లో అది ఉంటుంది అనేది సహజం. అది ఎప్పుడు వస్తుందంటే ఇవి బిల్డింగ్లు పైకి లేచి పోలవరం కంప్లీట్ అయినప్పుడు ఆ విజిబిలిటీ డెఫిసిట్ పూర్తిగా పోద్ది. ఇది ఒక సవాల్ అనుకోండి ప్రజల ఇమేజ్కి. దీంతో పాటు అపవాదులు కూడా ఉన్నాయండి, అది మనం మర్చిపోవద్దు. అపవాదుల దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా ఒక్క దాని మీద అపవాదం వచ్చిందండి, ఉర్సా క్లస్టర్స్. ఇది 5,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ వైజాగ్లో పెడతానని చెప్పింది. దానికి 50 లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. డబ్బులు లేకుండా అయితే కాదు వీళ్ళు చెప్పింది, ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి 50 లక్షలు, ఎక్కువ భాగం 50 లక్షల రూపాయలు ఎకరానికి అమ్ముతున్నారు. కానీ ఆ ఏరియాలో అది తక్కువే, తప్పులేదు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, కానీ వీళ్ళ క్రెడెన్షియల్స్ బాగలేవు. వీళ్ళు ఇంతవరకు అదవరకు ఎప్పుడు ఈ ఫీల్డ్లో లేరు.
అసలు క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పలేదు. అసలు సరైన ఆఫీసులు లేవు ఇంతవరకు వాళ్ళకి. ఉదా అమెరికాలోనూ ఒక ఇంట్లో రిజిస్టర్ అయ్యి ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో రిజిస్టర్ అయ్యింది. సో అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ఇదే పని చేసింది, ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. అపవాదుని మూటగట్టుకుందా అనేటువంటిది ప్రజల్లో అనుమానాలు అయితే ఈ యాంగిల్లో మాత్రం ఉన్నాయి. ఇదొక్కటి. రెండోది, గుంటూరు ఫ్లైఓవర్ విషయంలో కూడా తప్పు జరిగిందేమో నాకు అనిపిస్తుంది. చంద్రశేఖర్ మిగతా విషయంలో ప్రోయాక్టివ్గా ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు. కానీ ఫ్లైఓవరు ఉండాల్సిన పద్ధతుల్లో ఒక వచ్చే కనీసం 25 సంవత్సరాలకు సరిపోయేటట్టుగా లేదది. అదవరికి పెట్టిందే 167 కోట్లతో పెట్టిందా అని కుదించేసి 99 కోట్లతోటి కేంద్ర నిధులతోటి చేయాల్సిన పని లేదు. చాలా ఇంపార్టెంట్ సిటీ అది. సో అటువంటప్పుడు దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసి పోయినసారి కన్నా ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది. ఇది కొంచెం అంత మంచి ఇమేజ్ రాలేదు ఈ విషయంలో. మూడోది, నిన్న జరిగిన సంఘటన కాపుల కేసులు తిరగతోడాలని చెప్పి నిర్ణయించడం అనేది చాలా చాలా బ్లండర్ చేసింది. అయితే ఇప్పుడేమంటున్నారు నాయకులు, మాకు తెలియకుండా జరిగిందని చెప్తున్నారు. అయి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు అది. అది ఎప్పుడు నమ్ముతారంటే, ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళని బయట పెట్టండి, అప్పుడు జనం చిత్తశుద్ధితో నమ్ముతారు మీ ఇది లేదని చెప్పి. ఎందుకంటే మీరు వెంటనే దాన్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ పొలిటికల్ సెన్సిటివిటీ ఉందని తెలుసుకొని వెంటనే క్యాన్సిల్ చేసిన వరకు మీరు కరెక్ట్గా యాక్ట్ చేశారు. అసలు జరగటం వచ్చినప్పుడు కొంత డ్యామేజ్ జరిగింది, దాన్ని కూడా ఇంకా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు సాధించింది, సవాళ్ళు అపవాదులు చూసుకునేటట్టయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు బెటర్ ఇమేజ్ వచ్చింది. రేటింగ్స్ ఇవ్వాల్సి వస్తే 5కి నా దృష్టిలో 3.5 to 4 ఇవ్వచ్చు దీనికి. సో ఆ విధంగా చివరగా నేను చెప్పింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం పాలన ఈ సంవత్సర పాలన వలన భవిష్యత్తుపై ఆశలు క్రియేట్ చేసింది. అంతవరకు మాత్రం కరెక్ట్. పాలన వలన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఆశ ప్రజల్లో ఏర్పడింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.